లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రాన్ని, యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దర్శించేటువంటి భక్తాదులందరూ కూడాను ఈ యొక్క కాలభైరవ స్వామి క్షేత్రం, ఆ క్షేత్రం నుంచి 2.5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నది కనుక ఈ పరిసర ప్రాంతాల్లో కాలభైరవుడు కామారెడ్డి ప్రాంతంలో, హైదరాబాద్లో కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కాకుండా ఈ చుట్టుపక్కల ఒక 100, 60, 70 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేదు కనుక ఆయనది స్వాతి నక్షత్రం, ఈ స్వామివారిది స్వాతి నక్షత్రమే కనుక అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా దర్శించుకుని ఇంకా విశేషమైనటువంటి ఫలాన్ని పొందవలసిందని నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ పక్కన వీరభద్ర టెంపుల్ అని కాలభైరవ క్షేత్రం ప్రక్కనే ఉన్నారు, అది కూడా విశేషమైన క్షేత్రమేను. ఈ పూర్వ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని మినీ ట్యాంక్ బాండ్గా చేసి ఇవన్నీ కూడాను పుణ్యక్షేత్రాలుగా, అనుబంధ క్షేత్రాలుగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళ ప్రణాళికలో, యాదాద్రి బోర్డు ప్రణాళికలో ఉండటం కూడా చెబుతారు ప్రభుత్వం తరపున ఉండేవారు, ప్రజలు, రాజకీయ నాయకులు. అంచేది ఇక్కడికి రావటం అంటూ మీరు జరిగితే తప్పనిసరిగా కాలభైరవుడి యొక్క ప్రసన్నాన్ని పొందుతారు. ఆయన పిలిస్తే పలికేటువంటి దైవం. మానసాదేవి ఉన్నారు, అధర్వణ భద్రకాళి అమ్మవారు ఉన్నారు, సంతాన నాగు, సౌభాగ్య నాగు ఉన్నారు, మైసమ్మ ఉన్నారు, గణపతి ఉన్నారు. ఇది మన కాణిపాక గణపతి లాగా ఉన్నటువంటి స్వామిని ఆయన యంత్రాన్ని పెట్టి మేము ఇక్కడ ప్రతిష్ఠించాం. మహాగణపతి అంటాం మేము, మహాకాలభైరవ శక్తిపీఠం ఇది. మీరందరూ కూడా అంతేకాకుండా దీనికి అంతకుముందు నుంచే, భైరవుడిని ప్రతిష్ఠించే ముందు నుంచే చక్కని గోశాల ఉంది. ఆ గోవుల యొక్క ప్రదక్షిణ, వాటికి ఆహారం ఇవ్వటం అనేకమైనటువంటి దోషాలని, పాపాలని తీసివేసేదిగా ఉంటుంది. మేము అమావాస్య నాడు వచ్చిన వారందరికి కూడాను గోవు యొక్క తోకతో కట్టినటువంటి యంత్రాన్ని మేము ఇవ్వటం జరుగుతుంది. కాలభైరవ లాకెట్ ఇవ్వటం జరుగుతుంది. వాటితోనే చాలా వరకు నరఘోషలు, అనేక రకాల దోషాలు తొలగిపోవటం. గోవు అంటే మహాలక్ష్మి అన్నమాట. ఏదైనా ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవారు గోవులు గనక, వివాహం కాని వాళ్ళు టమాటా పండ్లు, నవధాన్యాలు, బెల్లము, ఉప్పు ఇలాంటివన్నీ విశేషంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పదార్థాన్ని కొంతకాలం వాళ్ళ తరపున మేము పెట్టి కానీ వాళ్ళతో పెట్టించి కానీ చేయటం వల్ల అనేక రకాల సమస్యలు పరిష్కారం అవటం, అందరూ ఆనందించటం మేము గుర్తెరుగుతాం, తెలుసు మాకు. అంచేత ఈ క్షేత్రాన్ని అందరూ కూడాను, నరసింహస్వామి క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని, లాభాలని పొందవలసిందిగా, మీ గ్రహ దోషాలను తొలగించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సంతానం కావాలనుకున్న, వివాహం కావాలనుకున్న, తర్వాత ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఉన్న, ఏ రకమైనటువంటి క్యాన్సర్ ఉన్న, హెచ్ఐవి ఉన్న, తీవ్రమైనటువంటి క్రానిక్ డిసీజెసెస్ కూడాను ఈ గోపంచక వైద్యము, మూలికా వైద్యం చేయటం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ కాలభైరవుడి దగ్గర నిద్ర చేస్తే జరగనటువంటి పని లేదని అందరికీ కూడాను బాగా నానుడిగా చెప్పుకుంటూ ఉన్నారు. మీరందరూ కూడా దర్శించవలసిందని ఈ క్షేత్రాన్ని ప్రార్థిస్తూ సెలవు. నమస్కారం. అందరికీ మా శుభాశీస్సులు.